ఒకసారి ఒక యవనస్తుడు యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి, నేను ఇతరులకి సాయం చేయాలి అనుకుంటున్నాను, నేను పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలని అనుకుంటున్నానని యేసు ప్రభు గారితో చెప్పిన సందర్భం మనకి మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. అయితే దేవుడు అక్కడ ఆ వ్యక్తి, యవనస్తుడైన వ్యక్తి వచ్చి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, ఆ యవనస్తుడిని దేవుడు ఇలాగా ప్రశ్న అడిగాడు, నువ్వు ఇతరులను ప్రేమించాలనుకుంటున్నావు, ఇతరులకి నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటున్నావు, కానీ నీకున్న ధనాన్ని సమస్తం అమ్మేసి బేదలకు ఇమ్మని దేవుడు చెప్పినప్పుడు ఆ యవనస్తుడికి ధనం చాలా ఎక్కువగా ఉందంట. అప్పుడు అతను వ్యసనపడి ఆస్తిని అమ్మలేక దాన్ని దూరం చేసుకోలేక యేసు ప్రభు గారి దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. అప్పుడు శిష్యులు ఆయన చుట్టూ ఉన్నవారు అడుగుతున్నారంట, ప్రభువా ఎందుకు ఆ వ్యక్తి అలా వెళ్ళిపోయినప్పుడు అన్నాడంట, దేవుడు ఎలా చెప్తున్నాడంట, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, ఇదిగాక ధనం